హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాదీవెన పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారందరూ కూడా ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు అమౌంట్ ఎవరికైనా పడిందంటే చాలామందికి పడింది. సో చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు, అమౌంట్ పడిందని, జాయింట్ అకౌంట్లో పడిందని కామెంట్ అయితే చేశారు. సో అలాగే చాలామంది పడలేదు కూడా. అంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా, సో అందులో 91% అయితే పడలేదని పోస్ట్ చేశారు. సో అలాగే 9% అయితే అమౌంట్ పడిందని అయితే మనకి క్లిక్ చేయడం జరిగింది. సో నాకు కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్లోనే పడింది అన్నారు. మరి మదర్ అకౌంట్లో ఎవరికీ పడలేదు. సో వాళ్ళు జాయింట్ అకౌంట్ ఇచ్చారు కాబట్టి ఇవ్వని వాళ్ళకి ఎవరికైనా అమౌంట్ పడితే వాళ్ళకి మదర్ అకౌంట్లో పడిందో లేదో కామెంట్ అయితే చేయండి. సో జాయింట్ అకౌంట్ ఇచ్చే అప్డేట్ అయిన వాళ్ళందరికీ కూడా జాయింట్ అకౌంట్లోనే పడుతుంది, ఇవ్వని వాళ్ళకి మదర్ అకౌంట్లో అయితే పడుతుంది. సో జ్ఞానభూమిలో జాయింట్ అకౌంట్ చూపించకపోయినా జాయింట్ అకౌంట్లోనే అమౌంట్ అయితే పడుతుంది. సో మరి చాలామంది మనకి ప్రిన్సిపల్ అసైన్ పెండింగ్ అనే ఉంది, అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్, ఓటీఏ పెండింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. మరి 4th ఇన్స్టాల్మెంట్ పడుతుందని అడుగుతున్నారు. 4th ఇన్స్టాల్మెంట్కి దానికి సంబంధం లేదండి. ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో కంప్లీట్ అవ్వాలి. 4th ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇవన్నీ పెండింగ్లో ఉన్నా కూడా అమౌంట్ పడుతుంది. సో అటెండెన్స్ ఇనెలిజిబుల్ ఉంటే మాత్రం అమౌంట్ అయితే పడదు. అలాగే ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే పడుతుంది. అలాగే ఎంత అమౌంట్ పడుతుందని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి 4th ఇన్స్టాల్మెంటే ఎంత పడుతుందంటే మీకు 3rd ఇన్స్టాల్మెంట్ ఎంత పడిందో 4th ఇన్స్టాల్మెంట్ కూడా అంతే పడుతుంది. సో మనకి 4th ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీజు 1 ఇయర్కి 10,000 ఫీజు అనుకుందా, ఇది 4 టైమ్స్ వేస్తారు కాబట్టి అంటే ఒక ఇన్స్టాల్మెంట్కి 2,500 పడుతుంది. సో ఎగ్జాంపుల్కి 10,000 అన్నాను కాబట్టి మీకు 20,000 అయితే 5,000 పడుతుంది. ఇలా అయితే మనకి అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. సో న్యూ జాయినింగ్ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి పడుతుంది, ఈ ఇన్స్టాల్మెంట్ పడదు కాబట్టి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీకు పెండింగ్లో ఉన్నవన్నీ కూడా అవన్నీ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి ఏకేవైసీకి నేమ్ వచ్చి మీకు అమౌంట్ అయితే పడుతుంది. సో మీకు కూడా సేమ్ ఇదే విధంగా 4 ఇన్స్టాల్మెంట్స్ పడతాయి. సో మీ ఫీజు బట్టి మీకు ఎంత ఇన్స్టాల్మెంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. మనకి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి చెప్పాను కదా, ఇలా 4 టైమ్స్ మన ఫీజు డివైడ్ చేసి వేస్తారని. సో అలాగే చాలామందికి ఫైనల్ ఇయర్కు ఫుల్ ఫీజు పడుతుంది అన్నారు. ఫుల్ ఫీజు ఎవరికి పడలేదు. కొంతమంది అయితే కామెంట్ చేశారు ఓన్లీ ఒక ఇన్స్టాల్మెంటే పడిందని, ఫుల్ ఫీజు పడలేదని 2023-24 ఫైనల్ ఇయర్ వాళ్ళకి. సో అలాగే 2023 వాళ్ళకి ఫుల్ ఫీజు అనేది లాస్ట్ టైం పడిన వాళ్ళకైతే 4th ఇన్స్టాల్మెంట్ అయితే పడుతుంది. వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.